క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించుచున్నాము తండ్రి. మంచిది, మనము దేవుని యొక్క ప్రియమైన బిడ్డలుగా బ్రతకడానికి ప్రస్తుతం ఉన్నటువంటి దినాల మధ్యలో చాలా ప్రయాసపడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకనంటే ఇంతకు ముందున్న సంగతులు వేరు, ఇప్పుడున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత అప్పటి నుండి కూడా మనకు ఒక పెద్ద పోరాటమే మనము కొనసాగించాల్సి వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతూనే ఉంది. నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాను, ఎప్పుడు కూడా మంచికి చెడుకు ఎప్పుడు పడదు, నిజానికి అబద్ధానికి కూడా ఎప్పుడు పడదు. అబద్ధం నిజాన్ని ఒప్పుకోలేదు, నిజం అబద్ధాన్ని అంగీకరించలేదు. విషయాన్ని గ్రహించి లేఖనాల నుండి కొన్ని సంగతులు మనము నేర్చుకుందాం. చూడండి ఒకసారి లూకాసు వార్త 13వ అధ్యాయం, లూకాసు వార్త 13వ అధ్యాయము 24వ వచన భాగం నేను చదువుతున్నాను. చూడండి. ఆయన వారిని చూచి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప జూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అన్నాడు. అంటే ఈ మార్గాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఎలా చెప్తున్నారంటే ఇదొక ఇరుకు మార్గము అని. ఇరుకు మార్గము అనగానే మనం అందులో నుంచి వెళ్ళలేము అనుకుని శరీర సంబంధమైన వాటిగా చూడకండి. ఇరుకు ద్వారం అనగానే దైవ చిత్తానుసారముగా ఆత్మీయంగా దేవుని యొక్క మార్గము, లేదంటే ప్రభు యొక్క మార్గము. ఆ ఇరుకు మార్గములో అంటే ప్రభు మార్గములో బ్రతకడం, ప్రయాణించడం చాలా ప్రయాసపడాలి. ఎందుకంటే మనం చదువుకుంటాం కదా, యోహాను సువార్త 14వ అధ్యాయంలో అక్కడ ఏమని రాయబడింది, ఎప్పుడు మనం చదువుకుంటాం 6వ వచన భాగంలో, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అన్నాడు. అంటే యేసుక్రీస్తు యొక్క మార్గమే ఇరుకు మార్గము. ఇరుకు మార్గం అంటే యేసుక్రీస్తు మార్గము అని అర్థం చేసుకోవాలి. ఈ మార్గంలో ప్రయాణించడం సులువైనటువంటి విషయం ఏం కాదు. ఎందుకంటే ఒక వ్యక్తి తన జీవిత కాలములో దేవుని చిత్తానుసారంగా బ్రతకడానికి చాలా ప్రయాసపడాలి. అబద్ధాలు చెప్పి బ్రతకడం చాలా తేలిక, కానీ నిజాలు చెప్పడం చాలా. కనుక నిజం ఆ మార్గం అయితే, అబద్ధము ఈ పరిస్థితులు అయితే, వీటిని ఎదిరించి మన జీవిత దినాలను కొనసాగించాలి. ఎందుకు అనంటే మనకున్న పరిధిలో, మనకున్నటువంటి పరిస్థితుల మధ్య మన మీద దాడి చేసేవి ముఖ్యంగా ఈ లోకంలో కొన్ని ఉన్నాయి. ఏంటి అనంటే మన మీద దాడి చేసేవి, ప్రత్యేకించి మన మీద దాడి చేసేవి ఏంటంటే, ఒకటి శరీరం మన మీద దాడి చేస్తుంది, శరీరం మన మీద దాడి చేస్తుంది. రెండవది ఈ లోకం కూడా మన మీద దాడి చేస్తుంది. శరీరము దాడి చేస్తుంది, లోకం కూడా మన మీద దాడి చేస్తుంది. ఇక మూడవది అబద్ధ బోధలు కూడా మన మీద దాడి చేస్తూ ఉంటాయి, అబద్ధ బోధలు. తర్వాత నాలుగవది మతం కూడా మన మీద దాడి చేస్తూ ఉంటుంది. ఈ భాగాలు ప్రధానంగా ఉంటాయి. వీటిని ఎదుర్కొంటూ మన బ్రతుకును, మన ఆత్మీయ స్థితిని మనం కొనసాగించాలి. ఎంత కష్టమో మీరు ఆలోచించండి. శరీరం మన మీద దాడి చేస్తూ ఉందంటే ఎంత కష్టమో కదా. శరీరం ఎలా దాడి చేస్తుంది మన మీద? పోనీ శరీరానికి ఏమైనా తృప్తి ఉంటుందా అంటే, తృప్తి అనేది శరీరానికి ఎప్పుడు, నాకు తెలిసినంత వరకు ఈ జీవితకాలం అంతట్లో కూడా శరీరానికి తృప్తి అనేది ఉండదు. ఎప్పుడు కూడా అది ఏదో ఒకటి కావాలని అంటూనే ఉంటుంది. అప్పుడప్పుడు చూడండి, మనం తినే తిండిని బట్టి శరీరం కాస్త ఇబ్బంది అవుద్ది, అనారోగ్య పరిస్థితులు వస్తాయి, వాంతులు విరోచనాలు పట్టుకుంటాయి. అయినా కానీ అప్పుడే ఆ సమయానికి మనకి ఏమనిపిస్తుంది అంటే, ఈ బిర్యానీ తింటే బాగుండును అనిపిస్తుంది ఆ టైంలోనే, మంచి మంచి పెసరట్ వేసుకుని తింటే బాగుండు అనిపిస్తుంది ఆ టైంలోనే. ఇది అనారోగ్యంగా ఉన్నా కూడా శరీరం వద్దని చెప్తున్నా కూడా నోరేమనిపిస్తుంది అనమాట, తినాలనిపిస్తూ ఉంటుంది. అంటే శరీరానికి దానికి ఉన్న ధర్మాన్ని బట్టి దీనికంటూ తృప్తి ఉండదు. ఈ శరీరం ఎప్పుడు మనల్ని ఇబ్బంది పెడతా ఉంటుందా? అవి చిన్న వయస్సు చెప్పినా కానీ శరీరానికి అనేకమైనటువంటి కోరికలు ఉంటాయి, అనేకమైన కోరికలు ఉంటాయి. తృప్తి కలిగించదు ఇది. అందుకని పౌలు గారు ఒక మాట మాట్లాడారు. ఆయన చూడండి ఒకసారి, రోమాపత్రిక 7వ అధ్యాయము 24వ వచన భాగాన్ని చూడండి ఒకసారి. మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? ఇంటి మరణమునకు లోనైన ఈ శరీరము నుండి నన్నెవడు విడిపిస్తాడు అంటే, అయ్యో అని బాధపడుతున్నాడంటే ఈ శరీరం ఎంత ప్రమాదకరమైందో అర్థం చేసుకోవాలి. అంతేకాదు ఈ శరీరము బలహీనమైనది కూడా. ఈ శరీరం అక్కడే మరొక మాట ఉంటుంది చూడండి, అక్కడ 17వ వచనంలో, కావున ఇకను దాన్ని చేయునది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు అంటున్నాడు. 15వ వచనంలో కూడా, ఏలైనగా నేను చేయనిది నేను ఎరుగను, నేను చేయ నిశ్చయించినది చేయక ద్వేషించినదియే చేయుచున్నాను. నేను చేయకూడదు అనుకుంటున్నాను కానీ అదే చేస్తున్నాను అంటున్నాడు. 18వ వచనంలో కూడా, నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలన కోరిక నాకు కలుగుచున్నది కానీ దాన్ని చేయటం నాకు
కలగట్లేదు. అంటే ఇదంతా ఎందుకు చెప్తారంటే శరీరంలో ఉన్న బలహీనతలు, శరీరంలో ఉన్నటువంటి ఇబ్బందుల గురించి మాట్లాడుతూ ఇంత భయంకరమైనటువంటి ఈ శరీరానండి, అయ్యో నన్ను ఎవడు విడిపిస్తాడు, నన్ను ఎవడు కాపాడతాడు అంటున్నారు. ఆ తర్వాత ఈ శరీరానికి మరొక పోరాటం ఏంటంటే లోకం. లోకం ఎప్పుడూ కూడా మన కళ్ళెదురుగుండా కనిపిస్తూ ఉంటది కాబట్టి శరీరంలో ఉన్నటువంటి మనము లోకంతో కూడా పోరాటం చేయాలి. లోకంతో కూడా పోరాటం చేయాలి. ఎవరికి ఈ బాధలన్నీ? అందరికీ కాదు. ఎవరైతే విశ్వాస జీవితమును కొనసాగించాలనుకుంటారో, ఎవరైతే దేవుని కొరకు బ్రతకాలని తలంపులు కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈ పోరాటం తప్ప అందరికీ ఈ పోరాటం లేదు. వారికే ఈ పోరాటం. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చూడండి. మరలా ఉన్నదంతయు అనగా శరీరాశియు, నేత్రాశియు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవి అంటే లోక సంబంధమైనటువంటి విషయాలు. ఒకవేళ మనం మన శరీరాన్ని కాపాడుకుంటూ జాగ్రత్త పడి మనం మంచిగా బ్రతుకుదామని ఒకవేళ మనం అనుకుంటే బయటికి రాగానే ఏం కనబడుతున్నాయి? ఇంట్లో ఉన్నప్పుడేమో ఒక రకంగా కనబడుతున్నాయి, బయటికి వెళితే మరొక రకంగా కనబడుతున్నాయి. చూడండి ఎంత ఇబ్బంది ఎదుర్కోవాలి ఇప్పుడు. ఇటు పిల్లల్ని కాపాడుకోవడం కష్టం, ఇటు మనల్ని మనం కాపాడుకోవడం కూడా కష్టం. ఈ స్థితి అంతా మనకి ఎందుకు రావాలనంటే మార్గమైన ప్రభువును నమ్మినందుకు. ఇది ఆత్మీయ పోరాటం అంటారు దీనిని ఆత్మీయ పోరాటం అంటారు. చాలా కష్టపడాలి దీంతో. కనుక శరీరంతో పోరాడుతున్నాము, లోకంతో కూడా పోరాడుతున్నాం. లోకంలో ఉన్నదంతా కూడా ఏముందంటే శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం అన్నాడు. ఇవి మనల్ని వెంటాడుతూ ఉన్నాయి కదా, ఇవి వెంటాడుతూ ఉన్నాయి. ఎంత కష్టపడాలో చూడాలి ఇప్పుడు. మరొకటి ఏంటంటే మూడవదిగా మతం కూడా ఉంది ఇందులో. మతం మన మీద కూడా దాడి చేస్తూ ఉంది. మతం ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటుందంటే తను అనుకున్నటువంటి సిద్ధాంతం ఏదో, తను మాట్లాడుకున్నటువంటి సిద్ధాంతం ఏదో అదే చెప్తుంది తప్ప దైవికమైనటువంటి విషయాల గురించి మాట్లాడదు మతం. మార్గం అనేది హృదయ సంబంధమైనది, మతం అనేది లోక సంబంధమైనది. మార్గం మనసును మార్చుకోమంటది, మారు మనసు పొందమంటది, మంచిగా బ్రతకమంటది. మతం లోకంలో ఉన్న వాటిని చూపిస్తూ ఉంటది. ఈ ఆచారాలు పాటించమంటది, ఈ పారంపర్యాచారాలు పాటించమంటది, వాటికి ఎక్కువ విలువనిస్తుంది. మార్గం హృదయానికి ఎక్కువ విలువిస్తుంది. నీ యొక్క దైవిక గుణాలు కలిగి నువ్వు బ్రతకాలంటది. నువ్వు ఎలాగున్నా పర్వాలేదు కానీ ఇదిగో ఈ బైబిల్ తీసి ఎక్కడ పెట్టుకో అన్నట్టు ఉంటది. ఎంత వ్యత్యాసం ఉందో చూడండి ఇప్పుడు, ఎంత కష్టపడాలో చూడండి ఇప్పుడు. ఇలాంటి పరిస్థితుల మధ్య నువ్వు బ్రతకాలి ఇప్పుడు. ఇంట్లో ఉంటేనేమో శరీరం వేధిస్తూ ఉంది, బయటకు వస్తేనేమో లోకం ఓ పక్క, మరో పక్క మతం వేధిస్తూ ఉంది. నువ్వు ఇక్కడికి వచ్చి ఇందులో పాలు పంపులు పొందుకోవాలంటుంది, నువ్వు ఇలా రావాలంటుంది. మనకి చూడాలి ఇప్పుడు ఇలాంటి పోరాటంలో విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి. అది ఏంటంటారు ఇప్పుడు? ఇప్పుడు చెప్పండి, తేలికైనటువంటి పోరాటమేనా ఇది? అందుకే ప్రభు వారు ఏమన్నారు? ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి అన్నట్టు ఒక పెద్ద పోరాటం చేయాలి దీనికోసం. తేలికైన విషయం అయితే కాదు. కనుక ఇది బాగుందరా బాబు అనేటప్పటికీ మరో పక్క ఏమైపోయింది మనకి అంటే దుర్బోధలు మన మీద దాడి చేస్తూ ఉన్నాయి. మరో పక్క ఏమొచ్చినాయి? దుర్బోధలు అంటే రకరకాల బోధలు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధలు, ఇవన్నీ దాడి చేస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎవరి మీద? విశ్వాసులమైన మన మీదేవి దాడి చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, ఏది నిజమో ఏది అబద్ధమో దాన్ని పోషించుకుంటూ సంరక్షించుకుంటూ జాగ్రత్త కలిగి చూసుకుంటూ అమ్మో నేను జాగ్రత్తగా బ్రతకాలి ఎలా అనేటువంటి ఉద్దేశాలు కలిగిన వారికి విశ్వాస జీవితంలో అన్ని పోరాటాలే. అందుకని చాలా మంది ఏం చేశారంటే ఎందుకు వచ్చిన జీవితం ఇది, ఎందుకు వచ్చిన బతుకు, అమ్మో ఇక్కడ ఉంటే అన్నిటిలోనూ జాగ్రత్తగా ఉండాలి, అది మనం బయట ఉంటే హ్యాపీగా ఉంటాం, ఎవరు మనం పట్టించుకునే వాళ్ళే ఉండరు, మన ఇష్టం ఇక ఎంజాయ్ అన్నాడు. అంతే. దేవుడు అంటున్నాడు నీకు ఎంజాయ్ వద్దు, నీకు జాయ్ కావాలి, నీకు సంతోషం కావాలి. ఎంజాయ్ అనేది లోకంలో ఉంటుంది, జాయ్ అనేది క్రీస్తులో ఉంటుంది. మీకు వ్యత్యాసం అర్థమైతే మీకు తెలుస్తుంది. కనుక ఈ జీవిత కాలం మట్టుకే అని పౌలు గారు ఎందుకన్నాడు? ఈ జీవిత కాలం మట్టుకే నేను ప్రభు అనుకుంటే కనుక దౌర్భాగ్యుణ్ణి అన్నాడు. మీరు అలా అనుకోవద్దు అన్నాడు. ఎంత కష్టపడాలి ఇప్పుడు అర్థం చేసుకోవాలి. మరి ఏం కావాలని వచ్చారు మీరంతా? మార్గం కావాలని వచ్చారా? మతం కావాలని వచ్చారా? ఒకవేళ మార్గమే అయితే గనక ఈ పోరాటాలు ఎప్పుడు మనందరికీ ఉంటాయి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచన భాగంలో ఇలా ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచన భాగం చూడండి ఒకసారి. మనము దేవుని సంబంధులం, దేవుణ్ణి ఎరిగిన వాడు మన మాట వినును,
దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము అన్నాడు. మనం ఎవరమంటున్నాడు? దేవుని సంబంధం. అంటే దేవుని సంబంధం అంటే మార్గములో ప్రయాణించేవారు. మార్గంలో ప్రయాణించేవారు దేవుని చిత్తానుసారంగా బ్రతకడానికే ఇష్టపడతారు. ఏమైనా జరగని, ఎలాగైనా ఉన్నాయి, నా ప్రభు కొరకు నేను. వాళ్ళు ఎక్కడున్నా దేవుని నామాన్ని గనపరుస్తారు, ఎక్కడున్నా దేవుణ్ణి స్తుతిస్తారు, ఆరాధిస్తారు. ఏ ప్లేస్లో ఉన్నా దేవుణ్ణి గనపరుస్తారు. ఇంట్లోనూ గనపరచడం కష్టమైపోతుంది, వీధిలో గనపరచడం కష్టమైపోతుంది. ఎందుకంటే ఎటు వెళ్తే ఏది మన మీద దాడి చేస్తుందనే భయం మనకుంది. లక్షల మందిలో యేసుక్రీస్తు ప్రభు దయ వలన నేను ఇది ఆడగలిగాను, ప్రభువే నాకు సహాయం చేశాడని లక్షల మందిలో చెప్పి దేవుణ్ణి గనపరిచిందంటే కాదు, విడిచిపెట్టిందా? కనుక ఎప్పుడు నిజం ఎప్పుడు నిజమే, అబద్ధం ఎప్పుడు అబద్ధమే. నిజం చేయలేం, నిజాన్ని అబద్ధం చేయలేం. హృదయం మీద ఉన్నటువంటి శ్రద్ధ దేవుని మీద ఉండాలి ఖచ్చితంగా. ఎందుకనంటే హృదయాన్ని కాపాడేవాడే ఆయన కనుక. ప్రభు ఏమన్నాడు? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అన్నాడు. అంటే హృదయ శుద్ధిని చెయ్యడానికే మార్గం. అంటే హృదయ శుద్ధి కలిగించే వాటితో చాలా పోరాడాలి. దేవుణ్ణి మనం కడగడం ఏంటి? మనం కడగలేం దేవుణ్ణి మనం కడగలేం. ఒకవేళ దేవుణ్ణి మనం కడుగుతున్నాము అని అంటే దేవుడికి కూడా ఏమొచ్చేసింది? లోపల పాపం వచ్చేసింది కదా, కల్మషం వచ్చేసింది కదా. ఎన్ని సబ్బులెట్టి రుద్దిన దేన్ని మనం కడుక్కునేది అంటే ఈ శరీరాన్ని. మరి శరీరానికి పట్టిన జబ్బు ఏమన్నా ఉంటే పోయిందేమో కానీ లోపల హృదయం ఉంది కదా, హృదయాన్ని ఎవరు కడుగుతారు? మరి మార్గం, హృదయాన్ని కడిగేదే మార్గం. ఆ మార్గంలో ప్రయాణించడానికే నువ్వేం చేయాలంటే పోరాడాలన్నాడు. ఎంత పెద్ద పోరాటం నిజంగా ఇది. కనుక మార్గంలో ఉండడానికి చాలా పోరాటమే చేయాలి. మన మీద ఏమేమి దాడి చేస్తున్నాయి? మన మీద శరీరం దాడి చేస్తుంది, లోకం దాడి చేస్తుంది, మతం దాడి చేస్తుంది, అబద్ధ దుర్బోధలు కూడా మన మీద దాడి చేస్తున్నాయి. ఈ రోజున చూడండి, యేసుక్రీస్తు దైవత్వం గురించి కొట్లాడుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు దైవత్వం గురించి కొట్లాడుకుంటున్నారు. ఒకడు దేవుడు అంటాడు, ఒకడు కాదంటాడు. ఒకడు ముగ్గురులో ఒకడంటాడు, ఒకడు కాదంటాడు. బోధలు ఎంత భయంకరం ఉన్నాయి చూడు. అందుకే మనం దేవుని సంబంధం అయితే మనం ఏం చేయాలన్నాడు అక్కడ 6వ వచనంలో? ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము అన్నాడు. అంటే ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి, ఏది భ్రమపరుస్తుందో, ఏది సత్య స్వరూపమైనటువంటి ఆత్మో మనం గ్రహించి అర్థం చేసుకోవాలి. అర్థం, ఆచారాలకు లోకం విలువనిస్తుంది, ఆత్మకు దైవ సంబంధమైన బిడ్డలు విలువనివ్వాలి. లోకం ఆచారాలకి విలువనిస్తుంది, కంటికి కనిపించే వాటి మీద విలువనిస్తుంది. మార్గం అట్లా కాదు. నీ ఒళ్ళు ఎలా ఉన్నా, నీ శరీరం ఎలా ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ హృదయం మాత్రం పవిత్రంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. బేద లాజరు ఉన్నాడు, శరీరం ఎట్లా ఉంది? ధనవంతుడు ఉన్నాడు, ఆయన ఎలాగ ఉన్నాడు? ఓదారంగు బట్టలు వేసుకున్నాడంటే మంచి కాస్ట్లీగా బతుకుతున్నాడు కదా అతని జీవితంలో కాస్ట్లీగా బతికేటువంటి వ్యక్తి. కానీ ఈ బేదలాజరు ఎట్లా ఉన్నాడంటే సరైనటువంటి బట్టలు లేవు, ఒళ్ళంతా కురుపులు పాడైపోయాయి, అంతా కూడా నాశనం అయిపోయింది, కుక్కలు వచ్చి నాకుతా ఉన్నాయి, కంపు కొడతా ఉన్నాడు. కానీ ఒకరోజు చనిపోయాడు. ప్రభు ఏమన్నాడు? రానాయనా అన్నాడు. ఎవరిని పంపాడంట? దేవదూతలను పంపిస్తే చక్క రానాయన అన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఆ శరీరము పాడైపోయి కుసించిపోయింది, కానీ హృదయం ఎట్లా ఉంది? దేవునికి ఇష్టమైందిగా ఉంది. అందుకే తన జీవితంలో కుక్కలతో పోరాడాడు, శరీరంతో పోరాడాడు, లోకంతో పోరాడాడు, భ్రష్టాత్మతో పోరాడాడు. కనుకనే తన జీవితాన్ని నిలుపుటువంటి ధనవంతుడు మంచి కాస్ట్లీగా బ్రతికాడు. తన జీవితంలో తనకు నచ్చినట్టుగా బతికేశాడు. ఎందుకంటే అతనికి ఏ పోరాటాలు లేవు. లోకంలో ఉన్న వారికి ఏ పోరాటాలు ఉండవు. ఎందుకని? లోకం ఎట్లా ఉందో ఈయన కూడా అట్లాగే ఉంటాడు కాబట్టి. నేను ఎప్పుడు అదే అంటాను, వాళ్ళు ఎలాగెళ్తే మనం కూడా అలాగే పోయామనుకోండి, అసలు మనకి శ్రమలేంటి? అసలు ఈ గొడవే లేదు కదా. నువ్వు ఏం చేయమంటే చేసేసావు. మనకి ఇప్పుడు ఏమైనా సమస్య ఉందా? గొడవ ఏమైనా ఉందా? ఇంటైన కానీ ఈదులో వాళ్ళు కానీ ఎవరినేమన్నా అంటారు మనల్ని? ఏమనరు. కానీ నువ్వు మంచిగా బతుకు చూడు, ఎన్ని ఆటంకాలు వస్తాయో, ఎంత కష్టపడాలో. పచ్చి తాగుబోతుడు తాగుడు మానేసి సంతోషంగా దేవుని సన్నిధికి వస్తూ దేవుని మాటలు వింటూ తన జీవితాన్ని మార్చుకుని చక్కగా దేవునిలో కొనసాగుతున్నాడు అనుకోండి, లోకం ఏమంటది? ఏట్రా అలాగైపోయావా, పాడైపోయాడువా అంటది. కానీ ప్రభు అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడు, నువ్వు మంచి దాసుడు నాయన. కనుక మతం పాడు చేస్తుంది, మార్గం నిలబెడుతుంది. మతంలో ఉన్నప్పుడు దానికి అంటూ పెద్ద పోరాటం ఏమీ లేదు, కానీ ఆత్మీయ జీవితానికి అన్నీ
అన్ని పోరాటాలే. చూడండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18 వచ్చిన భాగం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18 వచ్చిన భాగంలో అక్కడ ఒక మాట రాసింది చూడండి. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నిన్ను గురించి ముందే చెప్పబడింది. తిమోతి, నువ్వు పోరాడాలి. ఎలాంటి పోరాటం అది అంటే, తిమోతికి రాసిన మొదటి పత్రికలోని 6వ అధ్యాయం 12 వచ్చిన చూడండి. 6:12 విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము. ఏం పోరాటం అది అంటున్నాడు? విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. అది లోక సంబంధమైన ఆరాటం, ఇది విశ్వాస సంబంధమైన పోరాటం. ఎంత కష్టపడాలి ఇప్పుడు చూడాలి. కనుక ఈ పోరాటంలో బ్రతుకుతున్న మనము ఎప్పటికీ కూడా ఏ పోరాటంలో ఉన్నామో ఆ పోరాటాన్ని మర్చిపోకూడదు. ఏ జీవితాన్ని మనం బ్రతుకుతున్నామో ఆ జీవితాన్ని మర్చిపోకూడదు. ఎన్ని శ్రమలైనా రాని, ఎంత కష్టమైనా రాని, ఎంత బాధ అయినా రాని, ఎవరైనా ఏమన్నా అనుకుంటే అనుకోని, ఏమైంది ఇప్పుడు? నిన్ను చూసి నవ్వారనుకోండి, వాళ్ళ పనులే బయటడతాయి. అంతేనా? ఇంకేమైనా విచిత్రం అయిపోద్దా? అద్భుతాలు ఏం జరిగిపోతాయి వాళ్ళు నవ్వితే? జరుగుతాయా? పోనీ అలాంటి అద్భుతాలు ఏం జరిగితే రోజు దగ్గరికి వెళ్ళి ఒకసారి నవరా, నువ్వు కూడా ఒకసారి నవ్వమ్మా అందం. పోనీ వాళ్ళు నవ్వితే అద్భుతాలు జరిగాయి అనుకోండి, నవ్వమందాం. అలాంటి అద్భుతాలు ఏమీ జరగవు కదా. కనుక ఈ పోరాటం విశ్వాస సంబంధమైన పోరాటం. ఇది జీవితకాలం మట్టుకు కొనసాగించాల్సినటువంటి పోరాటం. మరొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను చూడండి. అక్కడ పౌలు గారు అంటున్నమాట, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. 4:7 మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని అన్నాడు. మంచి పోరాటము పోరాడి నా పరుగు ఏం చేశాను అంటే, నాకు అప్పగించినటువంటి పోరాటాన్ని నేను ఏం చేశానంటే కొనసాగించాను. ఆ పోరాటాన్ని ముగించాను. ఎప్పటిదాకా ముగించాడు ఈ పోరాటాన్ని అంటే, తన జీవితకాలం అంతా కూడా పోరాడుతూనే ఉన్నాడు. అస్సలు మర్చిపోలేదు. దేని కొరకైతే వచ్చాడో దాని కొరకు నిలబడ్డాడండి. అదండి జీవితం అంటే, అదండి విశ్వాసం అంటే. కనుక ఎవరేమన్నా అనుకోని, ఏమైనా చేయని, ఎలాగన్నా అన్నాయి, కానీ మనకున్న పోరాటాన్ని మనము మర్చిపోకూడదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14 వచ్చిన భాగం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఎందుకంటే ఈ పోరాటం దేనికోసం? ఈ పోరాటం అంటే మనకు ఉన్నటువంటి గురుంది, మనకు గురుంది, మనకు ప్రభు బహుమానాలు దాచాడు. ఆ బహుమానాలు సంపాదించుకోవడం కొరకు ప్రయాసపడుతున్నాం. అప్పటి వరకు కూడా ఏం చేయాలి? ఈ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉండాలి. మధ్యలో మానేయకూడదు ఈ పోరాటం. చాలా మంది ఏం చేస్తారంటే, అమ్మో ఇంత పెద్ద పోరాటం పోరాడాలంటే నా వల్ల కాదు, కాబట్టి ఇక నేను పోరాడలేను, ఇక నా వల్ల కాదు, కాబట్టి నన్ను వదిలేండి బాబు అని చెప్పేసి వెళ్ళిపోతారు. మరి కొందరైతే నామకార్థంగానే వాళ్ళ బ్రతుకును కొనసాగిస్తూ ఉంటారు. ఎందుకు వచ్చిన గొడవ, నాకు ఉంటుంది చాలు, ఇంకా నా వల్ల కాదని మధ్యలోనే పోరాటాన్ని ముగించిన వాళ్ళు ఉన్నారు. ఆత్మీయ పోరాటాన్ని విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు. మనం అట్లా ఉండకూడదు. మరొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 25 వచ్చిన భాగం 9:25 పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును, వారు క్షేమగు కిరీటమును పొందుటకు, మనమైతే అక్షేమగు కిరీటము పొందుటకు మితముగా ఉన్నామంటాడు. అంటే దేనికోసం అంటే, అక్షయమైనటువంటి కిరీటం సంపాదించుకోవడానికి మనము జీవితకాలం మట్టుకు పోరాడాలి. అప్పటి వరకు ప్రయాసపడాలి. ఈ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లుగా మన పోరాటం కొనసాగించాలి. ఈ పోరాటం కొరకే రోజు ప్రార్థించాలి. ప్రభువా, నేను ఈ పోరాటంలో చిక్కుకొని ఉన్నాను, ఈ పోరాటంలో నేను నిలబడాలి, కనుక నేను అపవాది శోధనను ఎదుర్కొంటూ నా రక్షణ నేను కొనసాగించుకుంటూ ఏ విధము చేతనైనా కూడా నిన్ను ఘనపరిచినట్లుగా మాకు సహాయం చేయండి దేవా అని మనము పోరాడాలి అన్నాడు. అదే మాట మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనంలో కూడా యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి లోకాసువార్తలో చెప్పిన మాటే అక్కడ కూడా రాయబడి ఉంటుంది. కూడా చదవండి 7:13 ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది. అది మనం అర్థం చేసుకుని ఆలోచించుకుని ప్రభు చిత్త ప్రకారముగా ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ మన జీవితాన్ని గడపాలి. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. లోకాసువార్త 21వ అధ్యాయం, లోకాసువార్త 21వ అధ్యాయం 36వ వచ్చిన భాగం. మీరు జరగబోవు వీటిని ఎల్లను
తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయమన్నాడు, అప్పుడప్పుడు చేయమన్నాడా? ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకుగా ఉండమంటాడు. కారణం ఏంటి అంటే, విశ్వాస సంబంధమైన పోరాటంలో మనకు ప్రార్థనే మనకు సహాయం చేస్తుంది. ఎప్పటికప్పుడు దేవునితో మాట్లాడుతూ ఉంటే దేవుడే మనకి సహాయం చేస్తూ ఉంటాడు. మనకు ఆ పోరాటంలో విజయాన్ని ఇచ్చేవారు ఎవరంటే ఆయనే. దేవుడే ఇవ్వాలి, మనుషులు ఎవరు ఇవ్వలేరు. పర్లేదు, నా కొరకు పాస్టర్ గారు బాగా ప్రార్థన చేస్తున్నారు కాబట్టి నా బతుకు తెల్లారిపోయింది, పర్వాలేదు అనుకోవద్దు. నా కొరకు నా భర్త బాగా ప్రార్థన చేస్తున్నాడు, నా కొరకు నా భార్య బాగా ప్రార్థన చేస్తుంది, నా కొరకు నా బిడ్డలు బాగా ప్రార్థన చేస్తున్నారు కాబట్టి నా బ్రతుకు తెల్లారిపోయింది, పర్వాలేదు. కాదు కాదు కాదు, నీ కొరకు నువ్వు ప్రార్థించాలి. నీ కొరకు నీతో దేవునితో నువ్వు మాట్లాడుకోవాలి. ఎందుకు అంటే, మన మీద దాడి చేసేవి లోకంలో ఉన్నవి, వాటిని తప్పించుకుని ఈ ఇరుకు ద్వారమున పోరాటమే చేయాలి. పోరాటం చేయడానికే మనం ప్రవేశించాం అందులో కదా. ఇరుకు ద్వారమున పోరాటం చేయడానికి అందులో ప్రవేశించాం. ప్రవేశించిన నాటి నుండి ఇప్పటి వరకు కూడా మనం వెళ్ళిపోయేదాకా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. పౌలు గారు ఆ పోరాటంలో మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడ ముట్టించి తిని, నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది అన్నారు.